నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఏదైనా ఇన్సిడెంట్లో సాక్ష్యం చెప్పడానికి ఏదైనా వయసు ఉంటుందా? పిల్లలు చూసిన ఇన్సిడెంట్ని సాక్ష్యంగా చెప్పచ్చా? మైనర్ పిల్లలు, చిన్న పిల్లలు. ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ జేబీ పర్దేవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఒక తీర్పు చెప్పారు. సెక్షన్ 106 ఎవిడెన్స్ యాక్ట్ పిల్లలు సాక్ష్యం చెప్పడానికి ఏ వయసు వారైనా పర్వాలేదు, సాక్ష్యం చెప్పడానికి అర్హులే అని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. భార్యను చంపిన వ్యక్తి కేసు విచారణ జరుగుతోంది. ఆ దంపతులకు 7 సంవత్సరాల బాలిక ఉంది. ఆ అమ్మాయి ఈ కేసులో సాక్ష్యం చెప్పవలసి ఉంది. ఆమె సాక్ష్యం చెప్పిన తర్వాత అతనికి కోర్టు జీవిత ఖైదు విధించింది. పిల్లలకు సాక్షులుగా ఉండే కనీస వయసులు ఏమీ లేదన్న సుప్రీంకోర్టు న్యాయస్థానం. ఏ కేసులోనైనా సరే పెద్దవాళ్ల సాక్ష్యం ఎలా చెల్లుబాటు అవుతుందో చిన్నపిల్లల సాక్ష్యం కూడా అదే రీతిలో చెల్లుబాటు అవుతుందని గౌరవ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిజం చెప్పడానికి వయసుతో సంబంధం లేదని, ఏ వయసు వారైనా సరే నిజాన్ని నిర్భయంగా సాక్ష్యం చెప్పవచ్చని, దానికి వయసుతో సంబంధం లేదని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ జేబీ పర్దేవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన బెంచ్ చెప్పడం జరిగింది. సెక్షన్ 106 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము సాక్ష్యం చెప్పడానికి ఏ వయసు వాళ్ళైనా చెప్పచ్చు, దానికి రిస్ట్రిక్షన్స్ లేదు అని తీర్పు చెప్పడం జరిగింది.